నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమెరికాలోనే మీ పెట్టుబడులు, టెక్ జైంట్లతో ట్రంప్. ఉక్రెయిన్ కు సహకరించే వారిని లక్ష్యంగా చేసుకుంటాం, రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక. చైనాతో సరిహద్దు వివాదమే అతిపెద్ద సవాల్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. రాబోయే 6 నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. రికార్డులన్నీ బ్రేక్, హైదరాబాద్ లో 2 కోట్లకు పైగా పలికిన గణేష్ లడ్డు. మోసం కేసు, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులపై లుకౌట్ నోటీసులు జారీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంలోని టెక్ కంపెనీల అధిపతులను సూటిగా ప్రశ్నించారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఇక చాలని, ఇకపై స్వదేశానికి రావాలని చెప్పారు. యాపిల్ సీఈఓ టీమ్ కుక్ ను ఉద్దేశించి అమెరికాలోని యాపిల్ పెట్టుబడులను ఎంత ఉండబోతున్నాయి, ఎంతకాలం మీరు బయట పెట్టింది చాలు, ఇక స్వదేశానికి తిరిగి రండి, ఎంత పెట్టుబడి పెడతారు అని ప్రశ్నించారు. టీమ్ స్పందిస్తూ $600 బిలియన్ అని చెప్పారు. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ $600 బిలియన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ $250 బిలియన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా ఏటా $80 బిలియన్ల పెడతామని చెప్పడంతో ట్రంప్ మురిసిపోయారు. ఉక్రెయిన్ కు మద్దతుగా ఆ దేశంలో తమ దళాలను మోహరించే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న ఈ యుద్ధ సమయంలో తమకు వ్యతిరేకంగా నిలిచే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉంటుందన్నారు. ఇప్పటికీ మాస్కోలో శాంతి చర్చలు నిర్వహించేందుకు సిద్ధమని ప్రతిపాదించారు. వ్లాడివోస్తోక్ లో జరిగిన ఆర్థిక వేదిక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లో విదేశీ దళాల మోహరింపును రష్యా తన జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా పేర్కొంటూ వస్తోంది. రష్యా ఏదైనా ఒప్పందాన్ని పూర్తిగా పాటిస్తుందన్నారు. 26 దేశాల ఐరోపా నేతలు బుధవారం పారిస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమైన నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా టారిఫ్ల తర్వాత చైనాతో భారత బంధం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ చైనాతో సరిహద్దు వివాదమేనని చెప్పారు. ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్ చేస్తున్న తెరచాటు యుద్ధం కూడా మనకు సమస్యాత్మకంగానే మారిందని తెలిపారు. మన 2 ప్రత్యర్థి దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలేనని గుర్తు చేశారు. ఆయా దేశాలకు వ్యతిరేకంగా ఆపరేషన్లు నిర్వహించే విషయంలో వాటి వద్దనున్న అణ్వస్త్రాలు మనకు ఒక సవాల్గానే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లో శుక్రవారం ఓ కార్యక్రమంలో అనిల్ చౌహాన్ మాట్లాడారు. పొరుగు దేశాల్లో అస్థిర పరిస్థితులు నెలకొల్పడం భారత్ కు ఆందోళనకరమేనని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 6 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని, పోచారం ఎమ్మెల్యే పదవి పోయే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, వందలాది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో పెట్టామని, కానీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ, గతంలో ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలోనూ ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తమకు పరిపాలన చేత కావడం లేదని, అన్ని కార్యక్రమాలను అమలు చేయలేమని నేరుగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా దంపతులకు మరో షాక్ తగిలింది. 60 కోట్ల మోసం కేసులో ఈ స్టార్ కపుల్స్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
పెట్టుబడి పేరుతో భారీ మొత్తంలో మోసం చేశారని శిల్పా శెట్టి దంపతులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారి లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2015 నుంచి 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ పేరుతో శిల్పా దంపతులు తమ వద్ద 60.4 కోట్లు తీసుకున్నారని, కానీ ఆ డబ్బును తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారని దీపక్ కొఠారి ఈ ఏడాది ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజేష్ ఆర్య అనే వ్యక్తి అతని ద్వారా తాను శిల్పారాజ్ దంపతులను కలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నట్టు తెలిపారు. గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది దేశవ్యాప్తంగా వైభవంగా జరిపే వేడుకల్లో ఒకటిగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు పూజలు అందుకున్న గణపయ్య ఇక గంగమ్మ ఒడికి చేరుకున్నారు. నిన్నటి వరకు విభిన్నమైన విగ్రహాల ఏర్పాటుతో సందడి వాతావరణమే కనిపించింది. ఇక నిమజ్జనం సందర్భంగా గణేష్ లడ్డూల వేలం ప్రతి ఏడాది ప్రజల్లో ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. లడ్డూల వేలం ధరలు ప్రతి ఏడాది ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్ లో వేసిన వేలం పాటలో గణేష్ లడ్డు ఏకంగా 2.3 కోట్ల రికార్డు ధర పలికింది. హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ పరిధిలో కీర్తి రిచ్మండ్ విల్లా భవన సముదాయాలున్నాయి. ప్రతి ఏడాది వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఈ పేరు వైరల్ అవుతుంది. ఎందుకంటే వేలం పాటలో ప్రతి ఏడాది గణేష్ లడ్డు పాత రికార్డును తిరగరాస్తుంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన వేలంలో గణేష్ లడ్డు ఏకంగా 2.30 కోట్ల ధర పలికి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని శైలేష్ రెడ్డి అనే నెటిజన్ పోస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఖరీదైన వేలంగా రిచ్మండ్ విల్లా గణేశుడి లడ్డు నిలిచింది. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించేది ఉపాధ్యాయులేనని ఏపీ ప్రైవేట్ స్కూల్ అండ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శర్మ తెలిపారు. ఏలూరు నగరంలోని DCMS కమ్యూనిటీ హాల్లో అపోస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవం విజయవంతంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలో పనిచేసే 85 మందికి ఉపాధ్యాయులుగా సన్మానించామని తెలిపారు. అపోస్మా ఏలూరు జోన్ సెక్రటరీ సతీష్ ని మాట్లాడుతానండి. ఈ రోజు టీచర్స్ డేని పురస్కరించుకొని ఏలూరులో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఒక 40-50 స్కూల్స్ లో 85 నుంచి 90 మంది టీచర్స్ కి సన్మాన కార్యక్రమం ఇక్కడ DCMS హాల్లో జరపడం జరిగింది. ఈ ఫంక్షన్ కి మన ఏలూరు ఎమ్మెల్యే గారు, మేయర్ పెదబాబు గారు, తర్వాత మా జిల్లా అధ్యక్షులు, మా రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత రెడ్డప్ప నాయుడు గారు వీరంతా వచ్చి మా టీచర్లు అందరినీ సన్మానించడం జరిగిందండి. ఇంత మంచి కార్యక్రమంకి మాకు సహకరించిన అందరి ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమాలు జరిపించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏలూరు జోన్ ప్రెసిడెంట్ అయినటువంటి KVR గారు, సెక్రటరీ సతీష్ గారు, ట్రెజరర్ శేఖర్ గారు ముందుండి ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు. అలాగే అందరూ కూడా, ప్రతి కరస్పాండెంట్ కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం, కరస్పాండెంట్స్ అందరూ సహకరించి వారి ఉపాధ్యాయుల్ని పంపించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక లాయర్ తప్పు చేస్తే కొన్ని ఫ్యామిలీస్ పాడైపోతాయి. ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక కట్టడం మాత్రమే కూలిపోతుంది. ఒక డాక్టర్ తప్పు చేస్తే కొద్దిమంది ప్రాణాలకు మాత్రమే అపాయం. కానీ ఒక టీచర్ వ్యవస్థ, ఒక విద్యా వ్యవస్థ సరిగా లేకపోతే తరాలే పాడైపోతాయి. అలాంటి తరాలని తయారు చేసే ఉపాధ్యాయులకి సన్మానం చేసే కార్యక్రమం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనం గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో చిన్నపిల్లలు గణపతి నవరాత్రులు నిర్వహించారు. చిన్నపిల్లలు చందాలు వేసుకుని చిన్న వినాయకుడిని ఒక మండపంలో ఏర్పాటు చేసి 9 రోజులు పూజలు చేశారు. నిమజ్జన వేడుక కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఒక దొబ్బుడు బండిలో బొజ్జ గణపయ్యను ఊరేగింపు చేసి కాళేశ్వరం త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైల్లో జైలర్ పై దాడి చేసి 2 ఖైదీలు పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే చోడవరం సబ్ జైల్లో ఖైదీలు రవికుమార్, రాము జైలర్ వీర్రాజుపై సుత్తితో దాడి చేశారు. గేటు తెరుచుకుని జైలు బయటకు దూసుకెళ్లారు. ఈ దృశ్యాలు CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు 2 ఖైదీల ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఎక్కడా కూడా తప్పించుకోకుండా ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నామని అనకాపల్లి జిల్లా SP తుహిన్ సింహా తెలిపారు.
కాగా జైళ్ల భద్రతపై ఇప్పుడు పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వంటకు చేయడానికి కిచెన్కి ఒక ముద్దాయిని తీసానండి. ఆ ముద్దాయి ఆ సపోర్టింగ్గా తీసిన ముద్దాయి ఈడు కలిపి వచ్చి ఆ ముద్దాయి నాపై తోసేసి నా డస్క్లో ఉన్న హ్యామర్ అంటాను కదా, హ్యామర్ తీసుకుని నాపై అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసి కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైల్డ్గా ఉన్నాను. తాళాలు ఆ చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో ఆడితో ఉన్న కిచెన్ నందు హెల్ప్ చేసిన ముద్దాయి కూడా పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎస్కేప్ అయ్యాడు. మిగిలిన స్టాఫ్ ఉంటారు కదండి, మిగిలిన స్టాఫ్ కిచెన్ దగ్గర ఒకరు ఉన్నారండి. కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఆయన వచ్చే అవకాశం కూడా లేదు వాస్తవానికి. షార్ట్లో అటాక్ చేసాడండి. ముద్దాయిల పేర్లు ఏమైనా తెలుసా మీకు? ఒకడు నక్క రవికుమారు, ఇంకొకటేమో బెజవాడ రాము. అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారండి? డ్యూటీలో నలుగురు గార్డు, సూపర్ రెడ్డి గారు, నేను, ఒక వార్డర్ గారు ఉన్నామండి. వార్డర్ గారిని బయటకు పంపించాను బీచింగ్ తీసుకురాడు. అంటే ఇప్పుడు అక్కడ హ్యామరును బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడ ఉన్నాయంటే రూమ్లో ఉన్నాయి కదా, అక్కడికి రావాలంటే అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదా అని సూపరింటెండెంట్ గారి దగ్గర రూమ్కి నేను లాక్కుపోయి తన్నితే అప్పుడు వదిలేడు. ఇది ఫస్ట్ జరిగింది ఆ ఆవరణలో జరిగిందా? తర్వాత మీరు ముందు మెయిన్ గేట్లో జరిగిందండి. ఓకే. అసలు ఫ్యాన్ ఊరు పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది, కానీ నాకు దెబ్బ తగులుతున్నట్టే లేదు. ఫస్ట్ గట్టిగా అటాక్ చేశాడు. అంటే అనుకోని చోట తగలలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చనిపోయింది. అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి, ఆ తాళాలు తీసుకుని వచ్చేటప్పటికే టైం అయిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మిలాదున్ నబీ సందర్భంగా మెయిన్ రోడ్ లో ఉన్న పెద్ద మసీద్ నుంచి ముస్లింలందరూ ఊరేగింపుగా చిన్న మసీద్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మత పెద్ద అయిన ఎస్ఎం అహ్మద్ మాట్లాడుతూ ఇస్లాం అనేది మతం కాదని, మానవుల ప్రవర్తనకు మార్గనిర్దేశకత్వమని, రూపాలు వేరైనా ఆ దేవుడి చెంతకు చేరుకోవడానికి మార్గం ఒకటి అన్నారు. చిన్న మసీద్ నుంచి పెద్ద మసీద్ వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ ఊరేగింపులో యావత్ రామచంద్రపురం ముస్లిం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారు. అదేవిధంగా మా పూర్వీకులైన తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా భగవంతుని వద్దకు చేరుకుని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వర్గ సుఖాలు ప్రసాదించమని మేమంతా కూడా దువా చేయడం జరిగింది. అసలు ఇస్లాం స్థాపించినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకటే చెప్పారు, ఇస్లాం అనేది మతం కాదు, ఇది మానవాళికి ప్రవర్తనకు ఒక నియమావళి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన అంటే తోటి వారిని ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రుల పాదాల వద్దే మీ యొక్క స్వర్గం ఉంటుందని చెప్పి ఆయన మరీ చెప్పారు. ఆయన బాటలో మేము 1400 సంవత్సరాల నుంచి ఆయన బాటలోనే మేము నడుస్తున్నాము. ఇంకొక సందర్భంగా మనం చేసేది ఏంటంటే, రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కటే, మార్గాలు వేరైనా చేరే సన్నిధి మాత్రం ఒకటే. మీరు అల్లా అని పిలిచినా, ఓం అని ఓంకారంతో పిలిచినా, అలాగే యెహోవా అని పిలిచినప్పటికీ కూడా మీరు చేరుకునేది ఆయన మిమ్మల్ని ఆదరించేది. సహాయం చేసే నాయకులు మన నియోజకవర్గానికి వాసంశెట్టి సుభాష్ గారి రూపంలో వారి కన్నా తండ్రి శ్రీ వాసంశెట్టి సత్యం గారు నిరుపేదల వారికి పెద్దదిగా సత్యం ఫౌండేషన్ పెట్టి మంత్రి గారి గవర్నమెంట్ కార్యక్రమాల్లో వచ్చిన లబ్ధి ఒక 20%, 30% ఉంటే మిగిలిన 80% వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి మహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్పారో పక్క వాళ్ళకి సహాయం చేయమని అది పాటిస్తుందనడానికి నేను వారితో పోలిస్తలేదు. వారి బోధించిన బోధనలో కనీసం ఆ పర్సెంటేజ్ ఏంటంటే మీరు చెప్పాలి ప్రజలు. వాసంశెట్టి సత్యం గారు, వాసంశెట్టి సుభాష్ గారు చేసే సేవ ఆ పర్సంటేజ్ వచ్చినప్పుడు మైనారిటీస్ కింద మీరందరూ ఆయన కింద మంచి మాట చెప్తారు. వర్గాలనే కారణం, ఒక ఇంట్లో ఉంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు తండ్రికి చెల్లికే పడని రోజులు పూర్వం కుటుంబం వరకు పోతుంటే నా తండ్రిని గౌరవించేవారు. ఈరోజు ఎలా లేదు. నాకు తప్పుంటే నా ఎక్కువ ఆస్తి నేను రాయించుకుంటున్నాను, తమ్ముడికి పదవించుకుంటే ఆడే సైకిల్ కొన్నా రబ్బర్ కొన్నా నేర్చుకుంటే ఆడికి ఆస్తి కానీ మీరు అన్న మాట సచిన్ గారి దగ్గరికి 2-3 వర్గాలు మీరు ఓటు వచ్చినా ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే, మనం అందరూ ఇక్కడ ఉన్నాం, మాకు ఇక్కడ మీరు నగ్గించారు, మాకు అందరూ సమానమే.
కూడా ఉంటున్నామని బాబురావు ఎక్కువ కాదు, దూరంగా ఉంటున్నాను రామారావుతో ఎక్కువ కాదు. ఏంటంటే ఎవరు వస్తున్నాయో నాకు సర్వీస్ ఇస్తాను. మీరు తిరిగితే ఉదాహరణ నాకు కూడా 10 కార్లు ఉన్నాయి, మీరు లేరు, ఈయన ఉన్నారు. కారు ఇంకో కారు బట్టి జనం వరకు ఒక కారు పెడుతున్నారు. అది తెలుసుకోవాలని బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. ఇది ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మీరు తక్కువ మందే వస్తారు మన పార్టీ ఆఫీస్కి. ఒక 140% వస్తున్నారు, 50% పనులు చేసుకుంటారు, 10% ఆశ్రమంలో ఉంటారు, ఆ పార్టీ చేసుకుంటారు. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవం బందోబస్తులో ట్రాన్స్జెండర్లచే ట్రాఫిక్ నియంత్రణ చేశారు. గణేష్ నిమజ్జన బందోబస్తులో ట్రాన్స్జెండర్లను భాగస్వామ్యం చేయడం వల్ల సమాజంలో ప్రతి వర్గానికి గౌరవం, మర్యాద, మానవత్వం అందించే మంచి సందేశం వెళ్తుందని, తమదైన జీవన శైలిలో ఉండే వీరికి సమాజంలో వివక్షను పోగొట్టడానికి ట్రాఫిక్ వీధుల్లోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. మమ్మల్ని ప్రోత్సహించి జనాలలో మాకున్న వివక్షతలను దూరం చేయడానికి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు కూడా సమాజంలో గౌరవాలు దక్కాలని చెప్పేసి మాకు సార్ వాళ్ళు మాకు డ్యూటీ ఇచ్చారు. మాకంటూ ఈరోజు టౌన్ పోలీస్ అని మాకు ఒక టీషర్ట్ లాంటివి ఇచ్చేసి మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేశారండి. మేము ఈ అవకాశాన్ని మేము చాలా మంచిగా వినియోగించుకోవాలని, ఇట్లాంటి మళ్ళీ మాకు ఇంకేదైనా ఉన్నా కానీ మంచి అవకాశాలు మాకు ఇప్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము మా ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరం ట్రాన్స్జెండర్స్. సో ట్రాన్స్జెండర్స్ అంటే చాలా వివక్షతకు, సమాజానికి దూరంగా ఉంటారని అందరికీ తెలుసు. కానీ జగిత్యాల పట్టణంలో ఉన్న పోలీస్ శాఖ వారు కానీ, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, జగిత్యాల టౌన్కి సంబంధించిన పోలీస్ శాఖ సిబ్బంది అందరూ కలిసి మమ్మల్ని ప్రోత్సహించి ఈ యొక్క గణపతి నిమజ్జనం యొక్క విధుల్లో మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నాము. ఈరోజు మాకు ఇచ్చినటువంటి విధుల్ని మేము నిర్వర్తిస్తున్నాము. ఈ అవకాశం ఇక్కడితోనే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్టిక్లో మా యొక్క సేవలను ఈ పోలీస్ శాఖ వారు వినియోగించుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఇలాంటి అవకాశాలు మరెన్నో మాకు రావాలి. మంచి మంచి పొజిషన్లో మేము ఉండాలి. మా యొక్క రిప్రజెంటేషన్ని గవర్నమెంట్కు మేము అందించాలని ఈ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా కల్లూరు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రేరణ శిక్షణ తరగతులు కళాశాల ప్రిన్సిపాల్ కనకదుర్గ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘవయ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ, పాఠశాలలు ఒక దేవాలయం లాంటివని, ఉపాధ్యాయులే దేవుళ్ళని, పుస్తకాలతో సహవాసం చేస్తూ కష్టపడి చదువుతూ సక్సెస్ సాధించాలని విద్యార్థులకు సూచించారు. పేరెంట్స్ మీద బయటికి చెప్పకపోయినా మనసులో చాలా మందికి ఉంటుంది. ఈ రోజు మన తల్లిదండ్రులు లేకపోతే మనం లేమన్న వాస్తవం మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. వాళ్ళు ఎంత కష్టపడి మన కోసం, వాళ్ళు తిని తినక, నిద్రపోయి పోక, కష్టపడి పని చేసి వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన కోసం ఖర్చు పెట్టుకుంటూ మన భవిష్యత్తు బాగుండాలని, మన భవిష్యత్తు కోసం, మన ఉన్నతి కోసం ఎంత శ్రమ పడతారో ఈరోజు మనందరికి అర్థమైంది. అవునా కాదా? అవునా కాదా? కనుక మనం ఈరోజు తెలుసుకుంది ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాదు, మనసులో ఉంచుకోవాలి. మనకి ఇవాళ వాళ్ళు ఇన్స్పైర్ చేశారు. వాళ్ళ మోటివేషనల్ క్లాసెస్తో, వాళ్ళ స్పీచ్లతో మనల్ని ఇన్స్పైర్ చేశారు. బట్ నేను మీకు నా కోసం మీ ముఖ్యంగా పాయింట్స్ నాకు సఫలత కోసం చాలా సహాయం చేశాను. అది పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్, నిన్న కూడా ఒక స్కూల్కు నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, మీ ఎల్లప్పుడూ స్కూల్కు ఒక దేవాలయ అర్థం చేసుకోండి. స్కూల్ ఏజ్ టెంపుల్. చెప్పండి, స్కూల్ ఏజ్. సెకండ్, ఎల్లప్పుడూ ప్రతి ఉపాధ్యాయుకు ఒక దేవ అర్థం చేసుకోండి. టీచర్స్ ఆర్ గాడ్. చెప్పండి, టీచర్స్ ఆర్. అండ్ థర్డ్ థింగ్స్, బుక్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. Who are your best friends? Fourth thing, there is no shortcut for success. So always do hard work.
we will always do hard work. And fifth thing is good character. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలోనే మీ పెట్టుబడులు, టెక్ జైంట్లతో ట్రంప్. ఉక్రెయిన్ కు సహకరించే వారిని లక్ష్యంగా చేసుకుంటాం, రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక. చైనాతో సరిహద్దు వివాదమే అతిపెద్ద సవాల్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. రాబోయే 6 నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. రికార్డులన్నీ బ్రేక్, హైదరాబాద్ లో 2 కోట్లకు పైగా పలికిన గణేష్ లడ్డు. మోసం కేసు, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులపై లుకౌట్ నోటీసులు జారీ. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.